నేను కూడా దాన్ని కొనేవాడిని, పరిపక్వత లేదని. అంటే ఈవీఎం అనలేదు కానీ మొదటి రోజు మాట్లాడిందంటే ఏం జరిగిందో అందరికీ తెలుసు, దానికి ఆధారాలు లేవు, నేను ఇప్పుడు ఏం చెప్పలేను అన్నారు ఆయన. ఏం జరిగిందో తెలుసు అనలేదు, అర్థం కావట్లేదు అనే టైప్ లో కొన్నింటికి ఆధారాలు లేవు అన్నాడు. ఎందుకు ఓటమి ఆధారాలు లేవంటే ప్రాక్టికల్ గా అప్పటికి ఆయనకు ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా చోట్లన పోలింగ్ ఏజెంట్లు అమ్ముడుపోయారు అవతల వాళ్ళకి. బేసిక్ గా నువ్వు ఏమైపోయిందంటే కార్యకర్తలే కదా పోలింగ్ ఏజెంట్లు కూడా, వీళ్ళు 10 పైసలు డబ్బులేం వాళ్ళు సంపాదించుకోలేదు కాబట్టి ఆ టైంలో తిన్నారు కొంతమంది, డబ్బులు ఈయన పంపించాడు అవి కొంతమంది తినేశారు. ఇట్లాంటి చాలా రకాలు వినపడతాయి. గెలిచిన అంతే కదా, వాళ్ళు పని చేయాలి అంతే, పని చేయకపోతే అవతల కోటు పడిపోతుంది కదా. అంటే మన ఓటు మనకి తెప్పించాలని మన కార్యకర్త ఫీల్డ్ లో తిరగాలి, కార్యకర్త తిరగకపోతే ఎట్లా వస్తుంది? ఇవన్నీ లెక్కలతో మొదట్లో అనుకున్నాడు. కానీ ప్రతి నాయకుడు, ఓడిపోయిన ప్రతి నాయకుడు కూడా మీ మీదేం వ్యతిరేకత లేదు సార్. ఏమంటున్నారంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు మేము 3 సార్లు తిరిగారు కదా, తిరగమన్నారు మీరు, మేము తిరిగాం కదా జనంలో, అంత వ్యతిరేకత ఉంటే అప్పుడే కనిపించేది కదా, ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞత కనిపించింది కానీ ఎవరు కూడా ఇట్లా లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు లేడీస్ ఉంటారు, వాళ్ళు కృతజ్ఞతగానే ఉంటారు డబ్బులు తీసుకున్నారు కాబట్టి. కానీ వాళ్ళ మగాళ్ళకి కోపం ఉందన్న సంగతి వీళ్ళు గ్రహించలేకపోయారు, మద్యం మీద కోపం ఉందన్నటువంటి సంగతి. మేజర్ సెట్ బ్యాక్ అదే అయింది. మందు ధరలు పెరగడం అన్నటువంటిది ఇంట్లో మహిళకి ఇటు ఓటేస్తే మగాడు అటు ఓటేసారు, అది అన్ని కులాల్లోనూ వేశారు, ఆ ఇంపాక్ట్ కనిపించింది. ఇది ఒప్పుకోలేరు ఇప్పుడు వీళ్ళు, ఒప్పుకుంటే మైనస్ అవుతుంది కదా, కానీ ఒప్పుకోలేరు. ఇట్లాంటిది ఏదో ఒక సాకు ఎత్తుక్కుంటారు. అప్పట్లో అంబానీలు, ఇప్పటికి కూడా వైసీపీ అదే కాంగ్రెస్ ఏమంటుంటది, అంబానీలు అదానీలు అంటుంటారు. వాళ్లే రావచ్చు కదా ప్రధానమంత్రికి, మధ్యలో మోడీకి ఎందుకు డబ్బులు ఇటు వాళ్ళు కామన్ సెన్స్ ఆలోచిస్తే అది ఒక సాకు, అంత మించి ఏముండదు. కీలక వ్యవహారాల్లో రేపొద్దున్న ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టే అస్త్రం ఇంకా జగన్ గారి చేతిలోనే ఉంది.